నరసింహాయ నమః. వారంలో 6 రోజులు దేవతలకు, కేవలం శనివారం మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే గుడి మీకు తెలుసా? మాలకొండ మన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన పవిత్ర ప్రాంతం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకానికి రావాలనుకొని తన మాలను గరుత్మంతుడికి ఇచ్చి సరైన ప్రదేశంలో పెట్టమని కోరాడట. గరుత్మంతుడు ఈ కొండని ఎన్నుకున్నాడని కథనం చెప్తోంది. అలాగే ఈ ఆలయం కొండలు పూలమాల ఆకారంలో ఉండటం వల్ల మాలకొండ మరియు మాల్యాద్రి అనే పేర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అగస్త్య మహాముని కొండపైన తపమాచరిస్తుండగా లక్ష్మీ నరసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చాడు. అందుచేత ఆయనను జ్వాలా నరసింహుడుగా ఈ కొండపై పూజిస్తారు. అగస్త్య మహాముని ఆ స్వామిని ఒక కోరిక కోరాడు. తన తోటి మునులకు, యక్షులకు, కిన్నెర్లకు మరియు దేవతలకు దర్శన భాగ్యం కలగాలని వారం రోజులలో 6 రోజులు మానవులకు కాకుండా ఋషి పూజలు అంగీకరించమని వేడుకున్నాడు. అలా చేస్తే దేవతలకు మరియు గణగణాలకు దర్శన భాగ్యం లభిస్తుందని కోరాడు. అదే సమయంలో మానవులకు కూడా స్వామివారిని సేవించి తరించాలని శనివారం నాడు దర్శనం కల్పించమని వేడుకున్నాడు. అందుకే మాలకొండ ప్రతి శనివారం మాత్రమే తెరవబడుతుంది. అప్పటి నుండి యుగయుగాలుగా భక్తులు ఆ కొండ ఎక్కి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సేవిస్తున్నారు. ఈ ఆలయానికి ఇంకో కథనం కూడా ఉంది. స్వామితో పాటున్న లక్ష్మీదేవి ఒకసారి స్వామి మీద అలిగి కొండపైకి వెళ్ళిందట. వెళ్లే దోవలో ఒక పెద్ద బండరాయి అడ్డుగా ఉండడంతో దేవి ఆగ్రహానికి ఆ బండ పగిలి చీలికలుగా ఏర్పడింది. అమ్మవారు కొండపైకి వెళ్ళడానికి దారి ఏర్పడిందట. ఈ స్వామివారిని భూపతులెందరో సేవించినట్లు శాసనాలు కూడా ఉన్నాయి. విజయనగర రాజులైన అర్జున దేవరాయలు, రెడ్డి రాజులు మరియు చందా సంస్థానీసులు స్వామివారిని సేవించి ధన్యులయ్యారు. ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక శివలింగం కూడా ఉండడం వల్ల ఇది శివకేశవులకు ప్రతీకగా నిలుస్తోంది. ఇంకా ఎన్నో క్షేత్రాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ పల్లె చిత్రాలు.